హైదరాబాద్లోనే మూడు అరాచకాలు, హైడ్రా, మూసి, మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన వేయాలన్నా ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదు ఈ గుంటనక్కలు పోయి చేసిరు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది.